తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బందరులో కూటమి పార్టీల మధ్య పేచీ వచ్చింది. విగ్రహ ఏర్పాటు విషయమై ఇరు పార్టీ నేతల మధ్య వివాదం తలెత్తింది. ఒకరినొకరు తగ్గేది లేదన్నట్టుగా బల ప్రదర్శనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బందరులో వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయాలని స్థానిక బీజేపీ నాయకులు నిర్ణయించారు. అందులో భాగంగా విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ విషయాన్ని కూటమిలో భాగస్వాములైన పలువురు స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకించారు. వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు ససమేర ఒప్పుకునేది లేదని అన్నారు. అందుకు బదులుగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు యత్నించారు. ఆ యత్నాన్ని బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం తలెత్తింది. మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. విశాఖపట్నం కొండగుడి పండుగకు భక్తులు పోటెత్తారు. ఏటా జరిగే కొండగుడి పండుగకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తూ ఉంటారు. ఏటా డిసెంబర్ 8వ తేదీ కొండపై ఉత్సవ సందడి కనువిందు చేస్తుంది. నవంబర్ 29వ తేదీన ఇందుకు శ్రీకారం చుట్టి 9 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు అమలోద్భవి పండుగ ప్రత్యేకం. 155 ఏళ్ల చరిత్ర కలిగిన రోజ్ హిల్స్ పై అమలోద్భవి మాత దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి విశ్వాసకులు క్యూ కడుతూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, ఇతర వర్గాలు మేరీమాత దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందుతారు. प्रभु नीतो లోక్సభలో వందే మాతరం గీతంపై జరిగిన చర్చ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చర్చ సందర్భంగా తన ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదే అడ్డు తగలడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని సభ్యులను శాంతపరచాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన బుజ్జగింపు రాజకీయాల కోసం జాతీయ గీతమైన వందే మాతరాన్ని ముక్కలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఈ అన్యాయం మొదలైందని విమర్శించారు. వందే మాతరం గీతానికి జరిగిన అన్యాయం కేవలం ఒక పాటకు మాత్రమే కాదని యావత్ స్వతంత్ర భారత ప్రజలకు జరిగిందని అన్నారు. वंदे मातरम में उपयोग किए गए मेटाफर्स, रूपक जिन्हें कहते हैं, को मिस इंटरप्रिटेट किया गया। हो सकता है यह काम कई बार ना समझी में किया गया हो, पर मेरी समझ से कई बार अध्यक्ष महोदय यह जानबूझकर किया गया है। यह बात नहीं है कि हमारे मुस्लिम भाइयों ने बंकिम चंद्र चटर्जी के मेटाफर्स को सही अर्थ में नहीं समझा था। मौलाना रजाउल करीम ने कहा कि वंदे मातरम जैसे निर्दोष और सर्वांग सुंदर गीत को भी सांप्रदायिक कहते हैं, पर जिनके पास उदार दृष्टि है उन्हें वंदे मातरम गीत को समग्र दृष्टि से देखना चाहिए। वे देखेंगे कि उसमें बुत परस्ती का कहीं पर अध्यक्ष महोदय कोई दोष नहीं है। इसलिए अध्यक्ष महोदय जी, यह मैं कहना चाहूंगा, और अध्यक्ष महोदय हमें देखना है कि इस्लाम किसको बुत परस्ती कहता है और उसकी हदें कहां पर हैं। सच्चाई है कि भारतीय मुस्लिमों ने बंकिम चंद्र चटर्जी के भाव को कौन बैठाने वाला है? कौन बैठाएगा? क्या बात करते हैं? कौन बैठाएगा? हमारे साथी थे, हमारे साथी। अध्यक्ष महोदय,
अध्यक्ष महोदय, प्लीज प्लीज प्लीज। अध्यक्ष महोदय, सच्चाई है अध्यक्ष महोदय, संसद में कोई चाहे जो बोले, सच बोले, सत्य से थोड़ा परे भी बोले, लेकिन शोर शराबा नहीं मचाना चाहिए। खड़े होकर आप बाद में जब भी बोलने का अवसर मिले आप उसका प्रतिकार कर सकते हैं। संसद की मर्यादा है, सदैव मैंने इसका ध्यान रखा है महोदय। संसद ये मेरे बारे में कोई नहीं कहता, संसद की मर्यादा मैंने कभी नहीं तोड़ी। अध्यक्ष महोदय, सच्चाई यह है कि भारतीय मुस्लिमों ने बंकिम चंद्र चटर्जी के भाव को कांग्रेस के कुछ नेताओं या मुस्लिम लीग के नेताओं से कहीं अधिक गहराई और सही अर्थ में समझा। और हमारे यहाँ की सूफी परंपरा में अध्यक्ष महोदय, विशेषकर पंजाब और बंगाल में अक्सर यह भाव देखने को मिलता है। जिस भाव से वंदे मातरम लिखा गया, ख्वाजा गुलाम फरीद ने लिखा है, ए हुस्न ए हकीकी नूरे अज़ल, ए हुस्न ए हकीकी नूरे अज़ल, तैनू वाजिब ते इम्कान कहूं, तैनू दशरथ लक्ष्मण राम कहूं, तैनू सीता जी जानान कहूं। जिसका भावार्थ, हे सत्य सौंदर्य, हे दिव्य प्रकाश, तुम्हें क्या नाम दूं? क्या तुम्हें दशरथ कहूं, लक्ष्मण कहूं, राम कहूं या सीता कहूं? यह भाव। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరకామణి దొంగతనం కేసులో జగన్ పై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం వెనకేసుకొస్తున్నారని ఆరోపణ. పెండింగ్ లో ఉన్న 381 కోట్ల మేర ఉపాధి కూలీల వేతనాలు తక్షణమే విడుదల చేయాలి. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరెడ్డి డిమాండ్. ఉంగుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని స్పష్టీకరణ. వందే మాతరం చర్చలో ప్రతిపక్షాలపై మండిపడ్డ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే వందే మాతరానికి అన్యాయం జరిగిందని ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.